హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డైల్ స్పోర్ట్స్. మరి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఒక చివరి సన్నాహకంగా టీమిండియా ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్ ఆడబోతుంది. సో టీమ్ కాంబినేషన్ మీద ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి ఈ సిరీస్ టీమిండియాకి ఒక మంచి ఆపర్చునిటీ. సో సీనియర్ ప్లేయర్లు కూడా జట్టులోకి వచ్చారు. కోహ్లీ, రాహుల్, అలాగే రోహిత్ శర్మ. సో కాంబినేషన్ ఎట్లా ఉండబోతుంది, నాగ్పూర్ వేదికగా ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది, గత రికార్డులు, అక్కడ పిచ్ రిపోర్ట్. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జూమ్ ద్వారా అందుబాటులో ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్, క్రికెట్ కామెంటేటర్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ నరేష్. సో ఎట్లా ఉండబోతుంది సార్ వన్డే సిరీస్? ఎందుకంటే T20 సిరీస్ లో ఫుల్ ఆఫ్ డామినేషన్ బై ఇండియా, 4-1 తో గెలిచాం. సో ఇది ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఒక కీలకమైన సిరీస్, మనకి ఒక కాంబినేషన్ ఏదైనా సెట్ చేసుకోవడానికి. ఎందుకంటే దుబాయ్ పిచ్లు, ఇక్కడ పిచ్లు సేమ్ ఇంచుమించుగా ఒకేలా ఉంటాయి కాబట్టి. సో వన్డే సిరీస్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఛాంపియన్స్ ట్రోఫీకి ఇది డ్రెస్ రిహార్సల్ లాంటిది. ఎందుకంటే సేమ్ అదే టీంతో మనం వెళ్తున్నాం, ప్రాబ్లీ బుమ్రా మినహాయిస్తే. అందుకని ఇక్కడ మన పర్ఫార్మెన్స్ కానీ, ఇక్కడ 11 విషయంలో కూడా 15 మంది, అదే 15 మంది ఇక్కడ కూడా ఉన్నారు. సో ఎవరు 11లో ఉంటారు, ఎవరు ఉంటే బాగుంటుంది, ఇవన్నీ మన క్లారిటీ తెచ్చుకోవడానికి. అలాగే మనకి సీనియర్స్ చాలామంది అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళు అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్నారు. కొంచెం శుభ్మన్ గిల్ కూడా సరైన ఫామ్లో లేని పరిస్థితి. వీళ్ళందరూ ఫామ్లోకి రావడానికి, హోమ్ కండిషన్స్ యూజ్ చేసుకుని ఇంగ్లాండ్ మీద అదే డామినేషన్ కొనసాగించడానికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ సిరీస్. యాక్చువల్గా అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ముందు జరుగుతుంది కాబట్టి మనం 5 వన్డేలు 3 T20లు ఆడుంటే బాగుండేది. కానీ కమర్షియల్ కన్సిడరేషన్ అంటే T20స్కి ఎక్కువ మరి పాపులారిటీ ఉంది, క్రౌడ్ బాగా వస్తారు, ఎక్కువ ఐ బాల్స్, ఎక్కువ మంది టీవీ వ్యూయర్షిప్ ఉంటుందని చెప్పి T20s ఎక్కువ పెట్టారు, వన్డేస్ తక్కువ పెట్టారు. కానీ వన్డేస్ కనుక 5 ఉంటుంటే మనం మొత్తం బెంచ్ స్ట్రెంత్ అంతా టెస్ట్ చేసుకుని, కీపర్ ఎవరు ఉండాలి, రాహుల్ ఉండాలా, రిషబ్ పంత్ ఉండాలా, ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నింగ్ ఆల్రౌండర్స్లో జడేజా ఉండాలా, అక్షర్ ఉండాలా, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఇద్దరిని ఆడించాలా, ఒకరిని ఆడించాలా, ఇలాంటివన్నీ మనకి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ దొరికిండే పెద్ద సిరీస్ ఇది. కానీ కేవలం 3 మ్యాచ్ల్లో మీరు మీ ఫైనల్ 11 విషయంలో, తర్వాత ప్లేయర్స్ ఫామ్ విషయంలో ఒక నిర్ణయానికి రావాల్సిన పరిస్థితి. ఇది కొంచెం అన్ఫార్చునేట్. ప్రిపరేషన్ ప్రాపర్గా లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఓకే, అయితే వెంకటేష్ గారు, ఈ ఫైనల్ ఫస్ట్ నాగ్పూర్ వేదికగా జరగబోతుంది. ఈ మ్యాచ్ కి వికెట్ కీపర్ గా పంత్ కంటే కూడా చాలా మంది కేఎల్ రాహుల్ ఒక బెటర్ చాయిస్ అని చెప్తున్నారు. సో ఈ స్ట్రాటజీ ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు? కాంబినేషన్ విషయంలో, కీపింగ్ విషయంలో రాహుల్ కి ఛాన్స్ ఇస్తే బెటర్ అంటారా, లేదా ఇద్దరిని తీసుకున్న బెటర్ అనుకుంటున్నారు? ఇద్దరిని తీసుకుంటే శ్రేయస్ అయ్యర్ని పక్కన పెట్టాలి. శ్రేయస్ అయ్యర్ స్పిన్ బాగా ఆడతాడు, అతను లాస్ట్ వరల్డ్ కప్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. దాంట్లో రాహుల్ మీరు అన్నట్టుగా రేసులో ముందు ఉంటాడు, ఎందుకంటే వరల్డ్ కప్లో బాగా పర్ఫార్మ్ చేసి కన్సిస్టెంట్ ప్లేయర్. మనకి T20లో లాగా క్విక్ రన్స్, స్ట్రైక్ రేట్ కంటే కూడా ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది చాలా ముఖ్యం. సో రిషబ్ పంత్ వైట్ బాల్లో ఆ కన్సిస్టెన్సీ ఇంతవరకు చూపించలేదు. ఇప్పటివరకు వైట్ బాల్లో అటు T20స్లో కానీ, వన్డేస్లో కానీ రిషబ్ పంత్ కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేయడం అనేది ఇంతవరకు మనం చూడలేదు. సో రాహుల్ ఖచ్చితంగా రేసులో ముందుంటాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఒకటి ఏంటంటే, రిషబ్ పంత్కి అనుకూలంగా ఉండే ఫ్యాక్టర్ ఏంటంటే అతను లెఫ్ట్ హ్యాండర్ కావడం. ఎందుకంటే మన బ్యాటింగ్ లైనప్ చూస్తే రోహిత్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, సో మనకి టాప్లో ఉన్న 5 ప్లేయర్స్ కూడా రైట్ హ్యాండర్స్తో ఉన్నారు. రాహుల్తో కలిపితే 6 రైట్ హ్యాండర్స్ అయిపోతారు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ అనేది రానే రాదు. కావాలంటే మీరు అక్షర్ పటేల్నో లేకపోతే జడేజానో, వాషింగ్టన్ సుందరనో కాస్త ముందు పంపాలి. సో మనకి రైట్ లెఫ్ట్ కాంబినేషన్ లేకపోవడం వల్ల రిషబ్ పంత్ కూడా అతను కూడా కంటెన్షన్లో ఉంటాడు. బట్ రాహుల్ ఈ రేస్లో కాస్త ముందుండే అవకాశం ఉంది. బట్ టీమ్ డెసిషన్, టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి ప్లేయర్ కావాలి, రాహుల్ లాంటి కన్సిస్టెంట్ ప్లేయర్ కావాలా, రిషబ్ పంత్ లాంటి ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్. ఎందుకంటే రిషబ్ పంత్ బాగా ఆడితే కనుక మీకు మ్యాచ్ గెలిపిస్తాడు, మ్యాచ్ విన్నింగ్ కైండ్ ఆఫ్ అన్ ఇన్నింగ్స్ ఆడగలడు, బౌలర్స్ మీద కౌంటర్ అటాక్ చేస్తాడు, కొన్ని ఇన్నోవేటివ్ షాట్స్ ఆడతాడు. దానివల్ల ఏంటంటే మ్యాచ్లో మనం కాస్త డౌన్గా ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఒక గేమ్ చేంజర్గా అతను ఉండే అవకాశం. సో టీమ్ ఈ విషయంలో ఎలాంటి కాల్ తీసుకుంటారు వాళ్ళు, రిషబ్ పంత్ నాడించాలా లేకపోతే సేఫ్టీ ఫస్ట్ అన్నట్టుగా రాహుల్ నాడిస్తారు అనేది మనకి రేపు టాస్ వరకు కూడా తెలియదు. ఓకే, అయితే వెంకటేష్ గారు, పేస్ కంటెన్షన్ లో మనకి మొహమ్మద్ షమి, హర్షదీప్ ఉన్నారు. అంటే బుమ్రా దూరం అవడం ఒక విధంగా అన్ఫార్చునేట్ ఇండియాకి ఒక బ్యాడ్ అని చెప్పాలి.
సో షమి అండ్ హర్షదీప్. సో షమి దాదాపు వన్డే వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ 1.5 నియర్లీ 15 months అనుకుంటా ఐ థింక్. ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నాడు. ఆల్రెడీ T20 సిరీస్ లో ఆడాడు 2 మ్యాచ్లు. సో వన్డే సిరీస్ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు అతని ఫిట్నెస్ మీద కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో వన్డే సిరీస్ ఎట్లా ఉండబోతుంది షమీకి, ఇండియాకి ఎట్లా ఉంటుంది, ఇండియా పేస్ అటాక్ కి? బుమ్రా విషయంలో ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. బుమ్రా ఆల్మోస్ట్ రూల్డ్ అవుట్ అని చెప్తున్నారు కాబట్టి మనందరం ప్రార్థించాల్సింది ఏంటి, అట్లీస్ట్ షమి ఫుల్గా ఫిట్గా ఉండాలి. సో షమి ఫిట్నెస్ విషయంలో మీరు అన్నట్టుగా T20 మ్యాచ్లో ఆడి అక్కడ 3-4 ఓవర్లు బౌలింగ్ వేస్తే అది పెద్దగా అతని ఫిట్నెస్ గురించి మనకు ఐడియా రాదు. ఇక్కడ ఫుల్ స్పెల్ వేస్తాడా, మనం T20లో చూస్తుందంటే అతను పేస్ కూడా కాస్త డౌన్ అయ్యింది. మామూలుగా అతను 140 క్లిక్స్ అబోవ్ బౌలింగ్ వేస్తాడు, కానీ దానికంటే కాస్త తక్కువ పేస్లో బౌలింగ్ వేయడం మనం చూసాం. కాబట్టి అతను కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బౌలింగ్ వేయగలుగుతున్నాడు, మంచి రిధంలోకి వస్తున్నాడు అని అనుకుంటే అది ఇండియాకి చాలా పెద్ద ప్లస్ అయ్యే అవకాశం ఉంది. అలాగే హర్షదీప్ కూడా ఇటీవల కాలంలో బాగా బౌలింగ్ వేస్తున్నాడు. ఈ ఫార్మాట్ కొత్త అయిన వన్డే ఫార్మాట్కి అతను లెఫ్ట్ ఆర్మ్ వెరైటీ ఉంటుంది, హార్దిక్ పాండ్యా ఉంటాడు. పేస్ బౌలింగ్ అంత పెద్ద అనుకూలించే పిచ్చెస్ కాదు అక్కడ దుబాయ్లో. బట్ స్టిల్ మనకి బుమ్రా లేని లోటుని షమి అండ్ హర్షదీప్ కొంతవరకు కవర్ చేయగలుగుతారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఫోకస్ ఖచ్చితంగా వాళ్ళిద్దరి మీద ఉంటుంది ఈ సిరీస్లో. అలాగే హర్షిత్ రాణా కూడా ఉన్నాడు. ఒకవేళ బుమ్రా ఫిట్గా లేకపోతే అతని ప్లేస్లో ఎవరిని తీసుకుంటారు, హర్షిత్ని తీసుకుంటారా లేకపోతే సిరాజ్ని తీసుకుంటారా అనేది కూడా డౌట్ ఉంది. సిరాజ్ని కూడా మరి వరుణ్ చక్రవర్తిని స్క్వాడ్లో చేసినట్టుగా సిరాజ్ని కూడా చేర్చుంటే బాగుండేది. సిరాజ్ని చేర్చలేదంటే ఒకవేళ బుమ్రా లేకపోతే హర్షిత్ కోసం వాళ్ళు వెళ్తారేమో అని మనకు అనిపిస్తుంది. అది మనం వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి. ఓకే వెంకటేష్ గారు, అంటే నాగ్పూర్ పిచ్ ఎప్పుడు మనం చూస్తూ ఉంటాం, రెగ్యులర్ గా హై స్కోరింగ్ మ్యాచ్లు చూసాం వన్డే వరల్డ్ కప్ లాస్ట్ ఇయర్. సో స్పిన్నర్లకు కూడా కాస్త అనుకూలంగా ఉంటుంది. సో పిచ్ ఎట్లా ఉండబోతుంది నాగ్పూర్ పిచ్? మనకు వస్తున్న వార్తల ప్రకారం అయితే అది మంచి బ్యాటింగ్ పిచ్చే ఉంటుంది. 300 ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 300+ చేసే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. బట్ మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. నాగ్పూర్ గ్రౌండ్ సైజ్ కూడా కాస్త పెద్దది, 6లు 4లు అంత ఈజీ కాదు. బట్ స్టిల్ నాగ్పూర్ పిచ్ కనుక బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి మనకి. అలా అయితే కనుక మొదట బ్యాటింగ్ చేయడం కొంచెం అడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉంటుంది కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ కూడా ఖచ్చితంగా. అయితే ఇంగ్లాండ్ ఎంత వరకు పోటీ ఇచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే T20 సిరీస్ లో కొన్ని మ్యాచ్ల్లో వన్ సైడ్ అయిపోయినాయి. సో మరి వాళ్ళకి కూడా ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు డైరెక్ట్ ఎక్కడి నుంచి డైరెక్ట్ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు జర్నీ అవుతుంది కాబట్టి ఆ పిచ్ల మీద మరి ఎంత వరకు పోటీ ఇస్తారు అనుకుంటారు? డెఫినెట్ గా వాళ్ళు T20 సిరీస్ లో ఫెయిల్ అయినప్పుడు T20లో ఏంటంటే మనం ఈ మధ్య చాలా అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతాం. ప్లేయర్స్ లైక్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వాళ్ళు ఆడుతున్న తీరు, తర్వాత వరుణ్ చక్రవర్తి చాలా కీ రోల్ ప్లే చేశాడు బౌలింగ్ లో. ఇక్కడ ఇది డిఫరెంట్ ఫార్మాట్ కాబట్టి ఈ ఫార్మాట్ లో మళ్ళీ అదే రకం, ఎందుకంటే మనం ప్లేయర్స్ కూడా మారిపోయారు. అందరూ సీనియర్లు వచ్చారు ఇక్కడ. మనకి విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, అలాగే కుల్దీప్ యాదవ్ కూడా కంబ్యాక్ అవుతున్నాడు చాలా రోజుల తర్వాత. సో ఇక్కడ అందరూ మారిపోయారు కాబట్టి అంత అల్ట్రా అగ్రెసివ్ అప్రోచ్ ఇక్కడ ఉండదు మనకి. సో ఇంగ్లాండ్ కూడా ఎలా ఆడుతుందని చూడాలి. సో ఈ ఫార్మాట్ లో టోటల్ గా డిఫరెంట్ గా ఉంటుంది. దానికి ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. టాస్ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది, డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది, సెకండ్ బౌలింగ్ చేసే టీంకి డిసడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ గెలవడం ఇంపార్టెంట్. T20 సిరీస్ గెలిచామా అనేది చాలా ఇన్సిగ్నిఫికెంట్. అది 4-1 గెలిచాం బాగానే ఉంది, అప్పటికప్పుడు హ్యాపీ ఫీల్ అయ్యాం. కొన్ని రోజుల తర్వాత మనకు గుర్తు కూడా ఉండదు, ఎందుకంటే T20 వరల్డ్ కప్ మనకి ఇంకా చాలా దూరం ఉంది. కానీ ఇప్పుడు ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా మన 11 గురించి క్లారిటీ రావడంలోను, తర్వాత ఫామ్లో లేని ప్లేయర్స్ ఫామ్లోకి వస్తే మనకి అది డెఫినెట్గా ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఇక్కడ బాగా ఆడితే అది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్ గారు. సో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ వన్డే సిరీస్ కూడా దాదాపు అండర్ ఎస్టిమేట్ చేయకూడదు ఇంగ్లాండ్ టీంని. ఎందుకంటే T20 సిరీస్ ఓడినప్పటికి కూడా వాళ్ళ వన్డే ఫార్మాట్ డిఫరెంట్ ఫార్మాట్, ఒక కీలకమైన భాగస్వాములు, ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడాలి, పార్ట్నర్షిప్స్ కూడా కీలకం, అలాగే టాస్ అండ్ డ్యూ ఫ్యాక్టర్ కూడా కీలకం కాబోతుంది ఈ సిరీస్ అని చెప్పేసి వెంకటేష్ గారు చెప్తున్నారు. సో మొత్తం మీద ఈ సిరీస్ లో టీమిండియా ఒక మంచి బిగినింగ్ తో శుభారంభం చేయాలని కోరుకుందాం. సో కీప్ వాచింగ్ డైల్ స్పోర్ట్స్.